మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఈ దినము పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27, 28 వచనాలు రెండు కలిసి ఉన్నాయి. రెండు వచనాలు చదువుదాం. అపవాదికి చోటియకుడి, దొంగిలించువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రివి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయమందు నీ సన్నిధికి కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాడిన పాటలు దీవించి ఆశీర్వదించి ఇంకా మేము నీ సన్నిధిలో గలమెత్తి పాడుట కృప దయచేయండి. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురమ్మని, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని మీకు అప్పగించుకుంటూ, దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయమందు మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ వచనాలలోని కొన్ని మాటలు మనము ధ్యానము చేయబోతున్నాము. ఈ వచనములో అపవాదికి చోటివ్వకుడి అని ఉంది. ఈ మాటలు మనము ధ్యానము చేసుకున్నాము. అపవాదికి చోటియకూడదు, అపవాదిని మనము ఎదిరించే వారిగా ఉండాలి అని, ఎదిరించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలా అని కొన్ని మాటలు మనము చెప్పుకున్నాం. ఈ దినమందు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దొంగిలివాడు ఇక మీదట దొంగిలించక అనే మాట మీద కొంచెం ధ్యానం చేద్దాం. అంటే పూర్వము దొంగతనము చేసిన వాడు ఇక నుంచి దొంగతనము చేయకూడదు అని. చాలామందిని మనం ప్రభువుని ఎరగనప్పుడు, మరి స్కూల్లో కానీ లేదా ఇంటి దగ్గర కానీ కూడి వచ్చిన మనమందరం అయితేనేమి, వింటున్న వారైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దొంగతనము అంటే పొరుగువారి సొమ్ము తీసుకొచ్చుకోవడము, అవునా, తెలియకుండా దాపెట్టుకోవడము, ఇట్లా మనమందరం కూడా చేసిన వాళ్ళమే, ఒప్పుకోవాల్సిన తప్పదు. నేను పుట్టినందు మొదలుకొని ఇంతవరకు దొంగతనం చేయలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే సామాన్యంగా కనిపించారు. అందరూ కూడా ఏదో ఒకటి, అవునా, పొలం పోతే గోంగూరను, పొలం పోతే బుడ్డలో, కందికాయలో, శనక్కాయలో, మిరపండో, అవునా,
ఉల్లిగడ్డలో యావొకటి వచ్చ ఖచ్చితంగా చేత పట్టుకొని వచ్చిన వాళ్ళమే. అయితే దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా కొంతమంది ఇంకా అదే బుద్ధి కలిగి ఉన్నారు. ఆ బుద్ధిని మార్చుకోమని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి పూర్వము దొంగతనము చేసిన వాడు ఇక నుంచి దొంగతనము చేయకూడదు. మానాలి. దేవుని వాక్యమే బైబిల్ జ్ఞాపకం చేస్తుంది ఈ దొంగతనాన్ని గురించి. ఎందుకంటే మనం అన్నీ తెలుసుకోవాలి తప్పదుగా. అబద్ధం ఆడకూడదని, నిజమే పలకాలని, కోపగించకూడదని, ఇట్లా మనం చెప్పుడు వస్తున్నాం కాబట్టి అదే కోణంలోనే ఈ దినం ముందు చూడండి. దాదాపుగా నిర్గమకాండం చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనం చదువుకోవాలి. నిర్గమకాండం 20వ అధ్యాయము 15వ వచనంలో దొంగిలకూడదు అని ఉంది. అదే ప్రకారంగా మత్తయి సువార్త 19:18లోను, రోమపత్రిక 13వ అధ్యాయము 9వ వచనములోను ఈ 3 వచనాలలో ఇదే మాటనే కనిపిస్తుంది. దొంగిలకూడదు, దొంగతనము చేయకూడదు. ఇది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. అవునా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నది. నరహత్య చేయకూడదని, వ్యభిచరింపకూడదని, దొంగిలకూడదు అని, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదని, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేన్నైనను ఆశింపకూడదని వారికి చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. ఈ 10 ఆజ్ఞల్లో ఒకటి ఏంటంటే దొంగిలకూడదు, దొంగతనము చేయకూడదు అన్నది. ఇంకా ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 24వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 24వ వచనం కూడా చూద్దాం. చూడండి. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు అని రాయబడింది. ఇప్పుడు మనం ఏమంటామంటే తినేటి కాబట్టి తింటాము అంటాం. అవునా? నిజమే. టమాటా పండ్లు తినేటివే, బుడ్డలు తినేటివే, మరి దోసకాయలు కీరకాయలు ఉంటాయి కదా, ఇవన్నీ తినేటివే, ద్రాక్షకాయలు తినేటివే, అట్టి పండ్లు చనిపోతే అట్టి పండ్లు తినేటివే, మామిడి పండ్లు చనిపోతే మామిడి పండ్లు తినేటివే కదా. తినే పండ్లు అక్కడే తినాలా, ఆ చేనులోనే తినాలి. కానీ నీ సంచిలో కానీ, నీ బుట్టలో కానీ, లేదా నీ క్యారియర్ గిన్నెలో కానీ ఇంటికి తెచ్చుకోకూడదు అని బైబిల్ చెప్తూ ఉంది. అవునా? ఇక రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే అవే ప్రభు వాళ్ళకి చెప్పినట్టుగా మనం చూస్తాం. అవునా? నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు చదువుతారన్నమాట. చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును కానీ నీ పాత్రలో వాటిని తీసుకొనకూడదు అని ఉంది. పండ్లు పులిచిపోయేంతవరకు తినొచ్చు ద్రాక్ష పండ్లు. అవునా? నీ కడుపు నిండేంతవరకు తినొచ్చు ద్రాక్ష పండ్లు, అక్కడనే తోటలో తినాలి. అంతేగాని పాత్రలో వాటిని ఇంటికి తెచ్చుకొనకూడదు అని వాక్యం చెబుతూ ఉంది. ఇంకేముంది 25వ వచనంలో, నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తురుంచుకొనవచ్చును గాని
నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదంట. ఇప్పుడు శిష్యులు యేసుప్రభు వెంట వెళ్తూ వెళ్తూ వారు ఏం చేశారంటే వెన్నులు తుంచుకొని తినసాగిరి, తినుకుంటూ పోయిరి అన్న మాట రాయబడింది. తినాల్సిందే కానీ దాని మీద కొడివేలు వేయకూడదు. అంటే సాలినంతా మనం కోసుకొని ఇంటికి రాకూడదు అన్నమాట. అలా చేస్తే గనక అది దొంగతనము అవుతూ ఉంది. నీ పొరుగువాని సొమ్ము నువ్వు ఆశించినట్టు అవుతుంది అన్నమాట. కాబట్టి ఒకవేళ జొన్న కంకులు కానీ, పిసికిళ్ళు కదా మనం తింటూ ఉంటాం. మరి గోధుమలు కానీ అవి అక్కనే మనము తినాలి, అంతేగాని ఇంటికి తీసుకురాకూడదు. దాని మీద కొడవేలు వేయకూడదు. కొడవేలు వేసి మనం కోయకూడదు. ఇది దేవుని పిల్లలకు తగదు, అలా చేయకూడదు అని దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏదోలే అని మనము పిల్లలు ఉన్నారు ఇంటికాడ ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం. పిల్లలకు లేదు, గిల్లలకు లేదు, ఎవరికి లేదు. తింటే నివేదనాల, లేకపోతే కొనుక్కొచ్చుకోవాలా అంతే. ఒకవేళ తోట వాళ్ళు అమ్మితే కనుక కొనుక్కొచ్చుకోవాలా. కొనుక రాకుండా మనము దాపెట్టుకొని తీసుకొని వస్తే అది దొంగతనం అవుతూ ఉంది. అలా చేయకూడదు అనేది వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేద్దాం. చూడండి, బైబిల్లో జకరియా గ్రంథములోని కొన్ని మాటలు చూద్దాం. జకరియా గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అందుకతడు నాతో ఇట్లా నేను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు అనే మాట ఉంది. దొంగిలేవాడు కొట్టివేయబడతాడు. జీవగ్రంథముల నుంచి తన పేరు తుడిపివేయబడుతూ ఉంది. ఇక్కడ రెండంచు గల బైబిల్ మనకు కనిపిస్తుంది కదా. ఆ మాట మనకు అర్థం కాదు. చూడండి, 1వ వచనం చదువుకుందామా? 1-2 వచనాలు. నేను మరలా తెరిచి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడిమియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని అన్నమాట ఉంది. ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచుంది అంటున్నాడు. ఎగిరిపోవాలంటే 2 రెక్కలు ఖచ్చితంగా అవసరం. అవును, ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు అవసరం. కాబట్టి ఇక్కడ పుస్తకము అది ఎగిరిపోతుందంట. 3వ వచనం. అందుకతడు నాతో ఇట్లా నేను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలించు వారందరూ కొట్టివేయబడుదురు. రెండో ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అప్రమాణికులు దొంగిలేటువంటి వాళ్ళు, వీరిద్దరు కూడా కొట్టివేయబడతారు, అందులోంచి తీసివేయబడతారు. ఆ పుస్తకములో ఉండడానికి వీల్లేదు, లేకపోతే దేవుని రాజ్యములో ఉండడానికి వీల్లేదు. వారిని కొట్టివేస్తాను, వారిని తీసివేస్తాను, తొలగిస్తాను అన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇంకా మనం ఆలోచన చేద్దాం. తీతుకు రాసిన పత్రిక పౌలు ఇలాగా తెలియజేస్తాడు. 2వ అధ్యాయం 10వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట చదువుకుందాం. 9-10 కలిసి ఉన్నాయి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము అనే మాట ఉంది. అన్ని విషయాలలో, లేదా
అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టవచ్చు, వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించుము అనే మాట రాయబడింది. ఇక్కడ దాసుల గురించి రాయబడిన మాట చూడండి. దాసులైన వారు అన్ని విషయాల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక. అర్థమైందా? ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించను అన్న మాట ఉంది. ఎదురు మాట చెప్పకూడదు, ఏమీ అపహరింపకూడదు, యజమానులకు ఎదురు మాట చెప్పకూడదు. యజమాని ఏం చెప్తాడో ఆ పని దాసుడు చేయాల, దాసి చేయాల. ఎదురు మాట చెప్పకూడదు. తర్వాత అపహరింపకూడదు, దొంగిలకూడదు. వారికి నమ్మకస్తులై ఉండాలి, వారిని సంతోషపరిచేవారై ఉండాలి, వారిని ఆనందపరిచేవారై ఉండాలి. సంపూర్ణంగా మంచి నమ్మకం కనపరుచుకునే వారుగా ఉండాలి. ఈనాడు దాసులైన వాళ్ళు లేదా ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఆ ఇంటి వాళ్ళ సొమ్మును దొంగిలిస్తూ ఉన్నారు. అది బంగారం కావచ్చు, అది వెండి కావచ్చు, అది డబ్బు కావచ్చు, అది ధాన్యం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నమ్మకస్తులైన వారిని మనం తక్కువగా చూస్తాం, అపనమ్మకస్తులు మనం ఎక్కువగా చూస్తాం. అందుకోసమే నీవు ఏ ఇంట్లో అయితే పనిచేస్తున్నావో, ఎవరి కింద దాసునిగా పనిచేస్తున్నావో వారికి నమ్మకంగా ఉండు, వారి సొమ్ము ఆశించకు, వారిని సంతోషపరచు, వారిని ఆనందపరచు. అలాగా జీవిస్తే నిన్ను వాళ్ళు మెచ్చుకుంటారు. అలా కాకుండా మనము వారికి తెలియకుండా కదా కొన్ని సందర్భాల్లో ఎవరు చూడలేదు లేని దొంగిలిస్తూ ఉంటాం. ఈనాడు ప్రతి గొప్పవారిళ్లలో మనం చూస్తూ ఉన్నాం, సీసీ కెమెరాలు ఉన్నాయి. అవునా? కొంతమంది యజమానులు ఏం చేస్తారంటే వీళ్ళు నమ్మకస్తులా అపనమ్మకస్తులా అని కూడా కొన్ని సందర్భాల్లో వారి సొమ్ము అక్కడ పెట్టి, లేదా బంగారు కానీ డబ్బు కానీ ఏదైనా కానీ అక్కడ పెట్టి పరిశీలన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సంగతిని దాసులైన వాళ్ళు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. మనం కూడా ఒకప్పుడు దాసులమే, కానీ ఇప్పుడు దాసులని దేవుడు పిలవక స్నేహితులని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అయితే మనము దేవునికి నమ్మకముగా జీవించాలని, నమ్మకంగా బతకాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నమ్మకంగా అంటే ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఇక లోకపు అలవాట్లు, లోకపు మాటలు, లోకపు పనులు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యం అది ఏదైనా కావచ్చు, దాన్ని చేయకుండా మనల్ని మనమే కాపాడుకునే వారుగా ఉండాలని తిమోతికి తీతుకు పౌలు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఇంకా నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకోసమై. పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం. చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక గుడక మనం చదివితే అక్కడ రాయబడిన మాట 4వ అధ్యాయము 15వ వచనం. 4వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుకుందాం. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పర్లజోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. వచనం 16 చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ పేతురు భక్తుడు ఈ పత్రిక రాస్తూ చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ
బాధ అనుభవింప తగదు అని అన్నాడు. నరహంతకుడు అనే మాట మనం చూస్తాం. నరహంతకుడు అంటే మనుషులను చంపేవారిని నరహంతకులు అని అంటాం కదా. ఇప్పుడు హేబేలును చంపాడు కయీన్. అతను ఏమని పిలిచినారు? ఏమని పిలుస్తాం మనము అంటే నరహంతకుడు, తమ్ముడిని చంపిన హన్నా అంటాం. ఇట్లా నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరలోకానికి పోవాడుగా, అవునా? కొంతమంది దొంగలు ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, కొంతమంది పరలోకానికి పోవచ్చు ఉండగా అనే మాట ఉంది. పరలోకానికి పోయే వాళ్ళు ఉన్నారు, ఊరికనే పరలోకానికి పోయి కొట్లాడబెట్టే వాళ్ళు ఉన్నారు, అవునా? వీళ్ళంతా ఎవరంటే పని లేని దొంగలే అంతే. పని లేని వాడే పరలోకానికి పోయేది. పని లేని వాడే వారిని వీరిని గిల్లుకోవడము, లేదా వారితో కొట్లాడము, వారిని కొట్టడము కదా, లేదా వారికే కొట్లాడబెట్టడము, ఇవన్నీ కూడా వాని యొక్క శాస్త్రాలు అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుని బట్టి జాగ్రత్తగా ఉందాం. మనము ఇలాగా ఉండకూడదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందుకోసమే మరి దొంగతనము చేసేవాడు ఇక నుంచి దొంగతనము చేయకూడదు. ఇప్పుడు మనం చదువుకునే బ్యాచ్ అంతా కూడా మరి దొంగిలకూడదు, దొంగతనము చేయకూడదు, పరల జోలికి పోకూడదు ఇటు చెప్పుకొని వచ్చినాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇతడు ఏం చేయాలంటే ఇలా కూడా చెప్పుకుందాం మళ్ళా. మరి దొంగులటకు వాడు వెళ్తాడు ఖచ్చితంగా. అయితే ఆ వ్యక్తి ఏం చేయాలంటే దొంగతనం మాని పని చేయాలంట, అవునా? ఆ మాట చదువుతారు చూడండి. ఆ మాట ఎఫెసీ పత్రిక 4:28లోని రాయబడిన మాట మనం చదువుకోవాలి దాన్ని ఖచ్చితంగా. చూడండి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలెను అని ఉంది. అక్కరగలవానికి పంచిపెట్టుటకు కష్టపడాలంట. అక్కరగలవానికి పంచిపెట్టుటకు ఏం చేయాలా? కష్టపడాలంట. కష్టపడంది డబ్బులు రావు, అవునా? పగలంతా కష్టపడితేనే సాయంకాలము కూలి వస్తుంది. కష్టపడకుండా సంపాదించే వాళ్ళు ఉన్నారు. వారెవరు? దొంగలు, అవునా? వారెవరు? అబద్ధికులు, అవునా? అబద్ధమాడి సంపాదించే వాళ్ళు ఉన్నారు, దొంగతనము చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. అయితే కష్టపడి సంపాదించాలా, అది కడుపు కంటుతుంది. కష్టపడి సంపాదించుకొని తింటే కడుపు కంటుతుంది. లేదా ఇలా చెప్పుకుందాం, మనకై మనం వంట చేసుకొని తింటే కనుక మనకు రుచికరంగా ఉంటుంది. ఎవరో వండి పెట్టినది మనం ఏం చేస్తామంటే పేర్లు పెడతాం, అవునా? అలాగుంది, ఇలాగుంది, అలా చేసినాం, ఇట్లా చేసినాం అని. అట్లా కాకుండా సొంతంగా ఎవరైతే కష్టపడి వండుకొని తింటారో వారి కడుపు నిండా వారు కడుపారు తింటారు. ఆ విధంగా కష్టపడి అక్కరగల వారికి పంచిపెట్టండి అన్నమాట ఉంది. కొత్త నిబంధన కాలం అయితేనేమి, పాత నిబంధన కాలం అయితేనేమి ఉన్నవారు లేని వారికి సహాయం చేసినారు, అవునా? అపోస్తల కార్యాలు మనం చూస్తాం. బర్నబా ఏం చేశాడు? అక్కరగల వారికి సహాయం చేశాడు. భూములు గలవారు భూములు అమ్మినారు, ఇండ్లు అమ్మినారు, ఆస్తులు అమ్మేశారు, నిరుపేదలకు పంచిపెట్టారు. ఉన్నవాడు లేని వారిని కనికరించాలని, ఉన్నవాడు పేదలకు సహాయం చేయాలని
దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది. అయితే ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఉన్నవాడు ఎక్కువగా సంపాదించుకుంటున్నాడు, దాపెట్టుకుంటున్నాడు. ఉన్నవానికి ఏ బుద్ధి కాదు, కానీ లేనివాడు ఇద్దామంటే మన కాడ ఉండదు. ఉన్నవాడేమో ఈయనకి బుద్ధి పుట్టదు, లేనివాడు ఇవ్వాలనుకుంటే కనుక వాని కాడ ఉండదు. అందుకోసమే పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని మాట రాయబడింది. పేదలకు సహాయం చేస్తే కనుక నువ్వు దేవునికి అప్పించినట్టుగా అలాగా మనం చేయాలి, ఉన్నవాడు చేయాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇందుకు గాను కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయానికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 34, 35 వచనాలు చూద్దామా? 20వ అధ్యాయం 34, 35 వచనాలు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘస్థులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. సంఘాన్ని కాపాడమని ప్రోత్సహించటం, ఎఫెసీ నాయకులకు సాక్ష్యమిచ్చుట అనేది మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ పౌలు మాట్లాడుతూ తాను అనేక సంగతులు చెప్పాడు అనుకోండి. నేను ఎవని వెండినైనను బంగారమైనను వస్త్రమైనను నేను ఆశింపలేదు అన్నాడు 33వ వచనంలో. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను అన్నాడు అన్నమాట. అంటే పౌలు వెంట ఉన్నవారు చాలామంది ఉన్నారు కదా. తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, పిలోమోన్ ఉన్నాడు, ఇట్లా కొంతమంది పౌలుతో ఉన్నాడు, పరిచర్యలు ఉన్నారు. లూకా, వైద్యుడైన లూకా ఉన్నాడు, బర్నబా ఉన్నాడు. వీరందరి కోసమై పౌలు కష్టపడి పని చేశాడంట. ఏం పని చేసినాడు పౌలు? మనకు తెలిసిన వాక్య భాగం కదా, 18వ అధ్యాయంలో రాయబడింది. అపోస్తల కార్యం 18లో అకుల్లా ప్రిస్కిలతో వారితో కలిసి ఏం చేశాడు? డేరాలు కుట్టినట్టుగా మనం చూస్తాం. డేరాలు కుట్టే పని వస్తుంది అంటే ఈనాటి దినాల్లో సేమేలంటాం చూడండి, అవి కుట్టేవాడు అనమాట. ఆ దినాల్లో పౌలు పరిచర్లో ఉండి గుడిక, పరిచర్య చేస్తూ గుడిక పని చేశాడు. ఈ నా చేతులు కష్టపడేను అనే మాట రాయబడింది. నేను ఎవని వెండిని ఆశించలేదు, బంగారం ఆశించలేదు, ధనము ఆశించలేదు, మీ సొమ్ము ఏది నేను ఆశించలేదు, వస్తువు ఆశించలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడని మీకు తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యమనియు ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితిని అన్నాడు అనమాట. పౌలు మాదిరి చూపినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యత. బలహీనమైన వారిని బలపరచండి, దిక్కులేని వారికి సహాయం చేయండి, పేదలను కనికరించండి. అవునా? ఆ పూటకు లేని వారికి ఆ పూటకు దయచేయండి, వారికి ఇవ్వండి అన్నట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినాడు. ఈ సంగతులు నేను మీకోసమే జ్ఞాపకం చేస్తూ వస్తాను. చూడండి, ఈ సమయం మందు చూడండి, జ్ఞాపకం చేద్దాం. 2వ తెస్సలోనిక పత్రికలో పౌలే రాశాడు. ఆ మాట చదువుకుందాం. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 3వ అధ్యాయము 6వ వచనం చదవాలి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు,
ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రి మగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. రాత్రి మగళ్ళు పని చేయుచు జీవనం చేసితిమి అని అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, అక్కడ రాయబడిన మాట 9-10 చదువుకుందాం. మీరు మమ్మను పోలి నడుచుకున్న వల్లని మిమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకుంటకే ఇలాగూ చేసితిమి, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా అన్నాడు. పని చెయ్యనొల్లని వాడు భోజనం చేయకూడదంట. పని చేసేవాడే భోజనం చేయాలా, పని చేయని వాడు భోజనం చేయకూడదు. అందుకోసమే జాగ్రత్త అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. పని చేయని వాడు ఏం చేస్తాడంటే పరలో జోలికి పోతాడు. అవునా? మీలో కొందరు ఏ పనియూ చేయక పరలో జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొని వాచున్నారని వినుచున్నాము అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి పని చేసి భోజనం చేయండి అన్నమాట ఉంది. పని చేయాలా, భోజనం తినాలా? పని చేయకుండా భోజనం చేసేవాడు పని దొంగ, భోజనపు దొంగ గుడక. అవునా? పని చేయకుండా భోజనం చేసేవాడు పని దొంగ ఒకటి, రెండవది భోజనపు దొంగ గుడక. ఇలాంటి వారు తింటారు కదా, బజార్లో పోయి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. టయానికి వస్తారు, తింటారు, మళ్ళీ పోతారు. మా టయానికి వస్తారు, తింటారు, మళ్ళీ పోతారు. మా టయానికి వస్తారు, తింటారు, నిద్రపోతారు. వీళ్ళంతా కూడా పని దొంగలు, భోజనపు దొంగలు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సోదరులారా, పని చేయాలా, భోజనం తినాలా. అలా కాకుండా మీరు దొంగలు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్పాడు చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 11 చూస్తారా? లూకాసు వార్త 3వ అధ్యాయము 11వ వచనములో ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెననియు, ఆహారము గలవాడు అలాగే చేయవలననియు వారితో చెప్పెను అనే మాట ఉంది. ఇది యోహాను చెప్పిన మాట. అవునా? యోహాను యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తూ ఉండగా అనేకులు వచ్చారు, బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. బాప్తిసం పొందుతున్నారు, పోతూ ఉన్నారు. ఒక తెగవారు అడిగారన్నమాట. ఇట్లా ఏమడిగారంటే వాళ్ళు మేమేమి చేయాలా అని వాళ్ళు అడిగినట్టుగా మనం చూస్తాం. అప్పుడు యోహాను ఇలా చెప్పినాడనమాట. చూడండి, వచనం 10లో రాయబడిన మాట. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవాలని అతను అడగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమి లేని వానికి ఇయ్యాల, ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను అనే మాట రాయబడింది. నీకు ఆహారం ఉందనుకోండి, ఆహారం లేనివాడు ఉంటాడు నీ ఇంటి పక్కల్లో, లేదా నీకు కనిపిస్తారు అట్లా ఆహారం భోజనం లేని వాళ్ళు. నీకు ఆహారం ఉంది, నువ్వు తిన్నావు, మిగిలింది, దాన్ని ఏం చేయాలంటే పొరుగు వానికి ఇవ్వాలి, అంటే ఆకలి కొన్న వారికి ఇవ్వాలి. ఎందుకు భంగం చేస్తారు? అవునా? ఈనాడు చాలామంది కదా మిగిలిన అన్నం కూడా అట్ని పెట్టి ఉదయకాలం కాగానే అది మెత్తబడిపోగా దాన్ని బయట పారవేస్తున్నారు. అలా నష్టము చేయకూడదు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుని బట్టి సోదరులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట, దొంగిలేవాడు దొంగతనము మానాలి. మాని ఏం చేయాలంటే పని చేయాల. పని చేసి సంపాదించి మిగిలింది అక్కరగల వారికి ఇవ్వండి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అలాగా చేయడానికి మనకు దేవుడు తన కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయమందు నీ గ్రంథములోని మాటలు చదువుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రమేసయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి
ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.